ఆంధ్రప్రదేశ్ సర్కార్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు పట్ల అనేక ఆరోపణలు చాలా రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పోలీసులు చేస్తున్న తీరు, వ్యవహరిస్తున్న విధానాలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అదే విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా ఆగ్రహించింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై హైకోర్టు చాలా ఆగ్రహంతో ఈరోజు వ్యాఖ్యలు చేసింది. పోలీసుల వ్యవహార శైలిని తప్పుబట్టింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో నిందితులని రోడ్లపైన ఈడ్చుకుంటూ నడిపిస్తూ వెళ్తున్న వీడియోలు అనేకం చూసాం మనం. కొంతమంది నిందితులు రోడ్లపైన నడిపిస్తూ వెళ్తున్న సందర్భంగా వాళ్ళను కొడుతున్నట్లుగా పోలీసులు వీడియోలలో కూడా కనిపించడం వైరల్గా మారాయి. చాలా వరకు అనేక చోట్ల కూడా పోలీసులకు సంబంధించి నిందితుల్ని ఏదైనా కేసుల్లో నమోదైన సందర్భంగా రోడ్లపై నడిపించడం చూసాం మనం. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కోడిని ఇంటి ముందు కోసాడనో, మేకను కోసుకొని దావత్ చేసుకున్నాడనో, లేదంటే ఏదైనా ఫ్లెక్సీలు పెట్టాడనో, కారణం ఏదైనా కూడా ఇలా అరెస్ట్ చేయడం, నడిపించడం, మీడియాలో పోస్టులు పెట్టడం, ఇలాంటి కారణాలు మనం అనేకం చూసాం. అయితే ఇలా కొంతమంది పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసిన విధానంలో రోడ్ల మీద నడిపిస్తూ, రోడ్డు పక్కన నిలబెడుతూ, చొక్కాలు విప్పించి నడిపిస్తూ ఇట్లా రాజకీయపరమైన కేసులను ఎదుర్కొంటున్న నిందితులపైన ఇలాంటి వైఖరిని ప్రదర్శించిన తీరు, పోలీసులు ఇలాంటి దృశ్యాలు అన్నీ మనం చూస్తాం. అయితే ఈ పర్టిక్యులర్ అంశం పైన పరాస సురేష్ కుమార్ అనే వ్యక్తి సొసైటీ ఫర్ సివిల్ రైట్స్ అండ్ ప్రాపర్టీ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్కి సంబంధించిన విషయం పైన పోరాడుతున్నారు. ఆయన సురేష్ కుమార్ గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన సురేష్ కుమార్ దాఖలు చేసిన ఈ పిటిషన్ పైన హైకోర్టులో చీఫ్ జస్టిస్ నేతృత్వంలో విచారణ జరిగింది. దీంట్లో చీఫ్ జస్టిస్ నేతృత్వంలో విచారణ జరుగుతున్న సందర్భంగా దీనిపై జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు సీనియర్ అడ్వకేట్ శ్రవణ్ కుమార్ గారు వాదనలు గట్టిగా బలంగా వినిపించారు. పోలీసులు ఇలా రోడ్లపై నడిపించాల్సిన అవసరం ఏంటి అని, నిందితులకు సంబంధించిన ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసేలా వ్యవహరించాల్సిన అవసరం ఏంటంటూ, నిందితులకు కూడా కొన్ని రక్షణలు కూడా ఉంటాయి కదా, కొన్ని హక్కులు కూడా ఉంటాయి కదా అంటూ ఆయన కోర్టు ముందు గట్టిగా తన వాదనలు వినిపించారు. ఇక్కడ శిక్ష పడే వరకు వాళ్ళు చేసింది నేరమా, ఆ నేరం తేలే వరకు వాళ్ళు నిందితులుగా ఉంటారు తప్ప దోషి కాదు కదా. ఇక్కడ మరి నిందితులను, వాళ్ళ హక్కులను భంగం కలిగించేలా, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతీసేలా రోడ్లపైన నడిపించడం అనేది సరైన విధానమా? కాదు కదా. అలాంటి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం ఏంటి అంటూ శ్రవణ్ కుమార్ గారు గట్టిగా హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఇదే సందర్భంగా హైకోర్టు ఈ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్గా ఉన్న దములపాటి శ్రీనివాస్ చెప్పిన మాట, కొవ్వూరులో ఒక చోట పోలీసులు కేవలం ఒకే చోట నిందితుల్ని తీసుకెళ్లారు. ఇలాగా వెహికల్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల, అంటే వెహికల్ బండి ఖరాబ్ అవ్వడం వల్ల, పోలీస్ వాహనం ఖరాబ్ అవ్వడం వల్ల ఇలా నడిపించాము, ఇలా నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అటువంటి ఉద్దేశం ఇక్కడ పోలీసులు చెప్పే విధానంలో అటువంటి ఉద్దేశం అబద్ధం అనేది తేలుతుంది. ఎందుకంటే ఇది ఒక చోట కార్ బ్రేక్ డౌన్ కాదు. దీనికి జాడా శ్రవణ్ కుమార్ గారు అనేక ఉదాహరణలు చూపించారు. అనేక చోటుల్లో, అనేక సందర్భంలో పోలీసుల తీరు ఇలాగే ఉంది అంటూ ఆయన సాక్ష్యాధారాలు కోర్టు ముందు పెట్టారు. అదేదో ఒక కారు బ్రేక్ డౌన్ అయిందని కాదు, అనేక కార్లు బ్రేక్ డౌన్ అయ్యాయా, పోలీసుల ఉద్దేశం అటువంటిది కాదు అనేలా అనిపించడం లేదు. ఎందుకంటే ఒక చోట కాదు, అనేక చోట్ల అయింది, రోడ్ల మీద నడిపించారన్నది సరైనది కాదు, నిజం కాదు. కేవలం ఒకే చోట మాత్రమే జరిగిందంటే ఆ వెహికల్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల మాత్రమే జరిగిందంటూ అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి, చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ ఈ సందర్భంగా జాడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా 30-40 ప్రాంతాల్లో పోలీసులు ఈ రకంగా రోడ్లపైన నడిపించిన అంశానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఫోటోలతో, వీడియోలతో సహా హైకోర్టు ముందుంచేసరికి ఒక్కసారిగా కూటమికి సంబంధించిన ప్రభుత్వ లాయర్లకు షాక్ తగిలింది. హైకోర్టు ఇమీడియట్గా వాటిని పరిశీలించిన తర్వాత, మీరు చెబుతున్నదాన్ని అబద్ధంలా ఉన్నాయి, ఎందుకంటే ఒకే చోట కాకుండా అనేక చోట్ల ఇలాగే వ్యవహరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, పోలీసులు నిందితులను తిడుతున్నట్లుగా, వాళ్ళపైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా కూడా వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. ఇది సరైంది కాదు, పోలీసులు తమ వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటూ ఆగ్రహించింది హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి, అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకు ప్రమాణ పత్రం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుందంటూ హైకోర్టు సంచలన ఆదేశం ఇచ్చింది. ఈ రోడ్లపైన నడిపించాలన్న కేసులు నమోదు చేసి రోడ్లపై నడిపిస్తాము అన్న సంగతి చూస్తుంటే బెదిరింపుల్ని ఒక హీరో వర్షిప్గా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. సో ప్రజలకు రక్షణ లేదు, నిందితులకు రక్షణ ఉండాల్సిన అవసరం లేదు, నిందితులు అని కేసులు నమోదు కాగానే ఏ రకంగా తేల్చేస్తున్నారు వాళ్ళు దోషులని, నిందితుల్లో తేల్చేస్తే హక్కు మీకు ఎక్కడుంది అంటూ పోలీసుల విచారణలు చేయాలి, అరెస్టులు చేయాలి, విచారణ చేయాలి. కానీ న్యాయమూర్తుల మాదిరిగా మీరు
వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది కూడా డిసైడ్ చేసే అర్హత స్థాయి మీకు లేదు అంటూ కూడా పోలీసులకు హైకోర్టు చాలా గట్టిగానే ప్రశ్న వర్షం ఇచ్చింది. సో హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అడ్వకేట్ జనరల్గా ఉన్న దమ్మలపాటి శ్రీనివాస్ కావచ్చు కేవలం ఒక ఇండిపెండెంట్ అన్నారు. అనేక ఇండిపెండెన్స్కి సంబంధించిన ఆధారాలు కనబడుతున్నాయి. అనేక ఇండిపెండెన్స్కి పర్సనల్ షాకూర్ చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ఆయన పరిశీలించిన తర్వాత ప్రభుత్వ తీరుపైన పోలీసుల తీరుపైన ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఇటువంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతే బాగూడదు, పునరావృతం అసలు కాకూడదు. ఈ పర్టికులర్ ఇష్యూ పైన విచారణ చేద్దాం, 4 వారాల తర్వాత దీనిపై విచారణ చేస్తామంటే వాయిదా వేశారు. మరొక్కసారి ఈ తరహా పరిస్థితి ఈ యొక్క పరిస్థితి పునరావృతం అవుతే మాత్రం ఇంకోసారి ఈ పరిస్థితి రిపీట్ అవుతే మాత్రం చాలా సీరియస్ చర్యలు ఉంటాయంటూ కూడా హైకోర్టు చాలా గట్టిగా మొట్టికాయలేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీస్ వ్యవస్థపై. ప్రస్తుతం ఈరోజు అంబటి రాంబాబు గారి విషయంలో కూడా అదే జరిగింది. పోలీసులు దగ్గరుండి మరి దాడులు జరుగుతున్నప్పుడు కూడా కనీసం ఎవరిని కూడా కొట్టే పరిస్థితి లేదు. ఏ తప్పు చేయని వాడినేమో రోడ్డు మీద నిలబెట్టి వాడిని చిత్రహింసలు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. సాక్షాత్తు ఒక మాజీ మంత్రి ఇంటిని ముట్టడించి ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేస్తుంటే కనీసం పోలీసులు లాఠీచార్జ్ చేయకపోగా అక్కడ ఉన్న వాళ్ళకు మద్దతు తీసుకుంటూ విజువల్స్ కనబడ్డాయి. ఆ తర్వాత జోగి రమేష్ అంశంలో అదే కనబడింది. పోలీసుల వ్యవహార శైలి అప్రమత్తం అవ్వండి మిత్రులారా, పోలీసులారా అంటూ హైకోర్టు చాలా గట్టిగానే మొట్టికాయలేసింది. ఈ తరహా చర్యలు మీకు మంచివి కావు, ఇవి ముందు రిపీట్ అవుతే మాత్రం తగిన విధంగా చాలా గట్టి చర్యలకే శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంటుంది న్యాయ వ్యవస్థ అంటూ కూడా హెచ్చరించింది.